నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరైనా రోడ్డు మీద పోలీసు డ్రెస్సు వేసుకొని కారును కానీ లేకపోతే ఏదైనా మనిషిని ఆపిన తర్వాత ఒక బతాకా చూపిమని అడిగితే కానీ చాలామంది తీసి చూపిస్తూ ఉంటారు. అటువంటి వాటిని నకిలీ పోలీసులు, దొంగలు ఎవరైతే ఉన్నారో సద్వినియోగం చేసుకొని ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని అలీసబా ఆల్ సాలెంలో ఒక పోలీసుగా నటిస్తూ ఉన్న వ్యక్తి ఒక ఆసియా ప్రవాసుడిని ఆపి అధికారిక భద్రతా తనిఖీలని చెప్పేసి నమ్మించి రహదారి పక్కన సాహసోపేతమైన దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు 39 ఏళ్ల ప్రవాసుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం అనుమానితుడు తన వద్దకు వచ్చి తాను పోలీసులని పరిచయం చేసుకొని తన యొక్క గుర్తింపు పత్రాలు తనిఖీ చేయాలని డిమాండ్ చేశాడు. అంటే నేను పోలీసును, మీ దగ్గర ఉన్న బతాకా చూపించమని చెప్పేసి అడగడం జరిగింది. మాదక ద్రవ్యాలకు సంబంధించి తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అనుమానం వచ్చిందని చెప్పేసి ఆ యొక్క నకిలీ పోలీసు ప్రవాసుడి యొక్క వాహనాన్ని తనిఖీ చేశాడు. అనంతరం బాధితుడి వద్ద నుంచి 390 దినార్లు దొంగిలించి వేగంగా అక్కడి నుంచి పారిపోయాడు. అలాగే ఒక ప్రవాసుడు దొంగ పోలీసు ఉపయోగించిన వాహనం యొక్క వివరాలను పోలీసులకు అందించాడు. దీంతో ఆ కారు దొంగలించబడి ఉండవచ్చని చెప్పి దాని యొక్క నెంబర్ ప్లేట్లను మరో వాహనం నుంచి తీసుకొని ఉండవచ్చని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు. దొంగతనం మరియు పోలీస్ అధికారిగా నటిస్తూ ఉన్నారనే ఆరోపణలపైన అలీసబా ఆల్ సాలెం స్టేషన్లో కేసు నమోదు చేయబడిందన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అయితే ఆపరన్నమాట. వాళ్ళు ఆపుతూ ఉన్నా సరే కానీ ఏదైనా దవార్ల దగ్గర కానీ అలాగే ఎక్కడైనా చెక్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఆపుతారు. దారి మధ్యలో మిమ్మల్ని ఆపారంటే కానీ నకిలీ పోలీసులు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.